పెద్ద ప్రశ్నలో ఉంది. క్రీస్తు తరపున న్యాయవాది అయిన అన్నయ్య గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆసనాల అర్జున్, ఏజ్ 27, క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం. అనియా ఆదికాండం 37వ అధ్యాయం 25, 26, 27లో ఇష్మాయిలీలకు యోసేపును అమ్మివేయాలని అతని అన్నలు అనుకున్నారు. అయితే 28వ వచనంలో మిద్యానీయులైన వర్తకులు అతని మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండిని అతనికి అమ్మివేసిరి అని ఉంది. అన్నయ్య ఇక్కడ వారు అంటే మిద్యానీయుల, యోసేపు గారి అన్నయ్యలా? మిద్యానీయులైతే ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అమ్మివేశారు కదా. మళ్ళీ 36వ వచనంలో మిద్యానీయులు యోసేపు గారిని పోతీఫరుకు అమ్మివేసినట్లు ఉంది. ఇది ఎలా? ఒకవేళ యోసేపు అన్నయ్యలు ఇశ్రాయేలీయులను అమ్మివేస్తే ఆ మీదుగా వెళ్ళిపోతున్న మిద్యానీయులు ఎలా ఐగుప్తు పోతీఫరుకు అమ్మగలరు? ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనంలో పోతీఫరు యోసేపును ఇశ్రాయేలు యొద్ద కొన్నట్లుగా ఉందన్నయ్య. ఇప్పుడు యోసేపును పోతీఫర్ అమ్మింది ఇశ్రాయేలీలా, మిద్యానీయులా? అది ప్రశ్న. ఇంతకీ యోసేపును పోతీఫర్కు అమ్మింది ఇష్మాయిలీలా, మిద్యానీయులా? ఒకవేళ మిద్యానీయులు ఇష్మాయిలీలు ఒకే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వారందరిది మిద్యానీయులు అనుకున్నారని మనం అనుకుంటే ఆదికాండం 37, 28లో వారికి వేరువేరుగా చెప్పడం జరిగింది. ఇంకా ముందుకు వెళితే మోషే గారు ఆదికాండం రాశారు. మోషే గారు కొన్ని ప్రాంతాల పేర్లు సందర్భాల ప్రకారంగా జరిగిన కొన్ని ఊర్ల పేర్లు ముందుగానే ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటే కయ్యూను వెళ్ళిన నోదు దేశం. ఇలా ముందుగానే ప్రస్తావించిన మోషే గారు ఎందుకు ఒకరి దగ్గర మిద్యానీయులని మరొక దగ్గర ఇష్మాయిలీలని చెప్పారు? వాటిని ఎలా అర్థం చేసుకోగలరో తెలుపగలరని కోరుకుంటున్నాను. సరే, అర్జున్ ప్రశ్న అడిగాడు. ఏంటా ప్రశ్న? ఇంతకీ యోసేపు గారిని అమ్మివేసిన సందర్భం అండి. చదువుతాం ఒకసారి, ఎందుకు బైబిల్లో ఆ మాట, సందర్భాన్ని చదివితే మనకు అర్థం అవుతుంది. ఆదికాండం చదవండి. ఎక్కడ? 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 25వ వచనం. ఇంతకీ ఇక్కడ సందర్భం ఏంటంటే తన తమ్ముడిని చంపి తండ్రికి దూరం చేయాలి. ఎందుకంటే వీడు కలలు చెప్తున్నాడు, వీడు ముందు మనం అంతా మొక్కాలట. మరి యోసేపు కలల భావం కదని చెప్తున్నాడు. మీరందరూ నాకు మొక్కుతారా అన్నలారా మీరు అని అనేసరికి వీళ్ళందరూ కోపం వచ్చింది. అందులో వాళ్ళ నాన్న విచిత్రం కలిగిన అంగీని కుట్టించి పాపం యాకోబు వేయించాడు. రాహేలుకి ఇష్టమైన కొడుకు కనుక, రాహేలు తనకి ఇష్టమైన భార్య కనుక, అందరిలో ముద్దుల భార్య, ఆ ముద్దుల భార్యకు పుట్టిన ముద్దుల కొడుకు యోసేపు కనుక యాకోబు ఒక మంచి డ్రెస్ కొట్టిస్తే వీళ్ళందరూ కన్ను కుట్టుకున్నారు. ఏరా నీవు ఒక్కడికైనా నాన్న గుట్టించాలి, ఇంత అందమైన డ్రెస్సు మాకు లేదా అని అసూయపడి మొత్తానికి వాడిని చంపాలి అనుకున్నారు యోసేపుని. ఆ సందర్భంలో యోసేపు వస్తున్నప్పుడు, ఆ సందర్భం ఉంటుంది చూడండి, పైకి కొన్ని వచనాలు ముందుకెళ్తే చంపడానికి వాళ్ళు ఏం చేశారు? ఒక అన్న అడ్డుపడతాడు, రూబేన్ అడ్డుపడతాడు. చంపేద్దాంరా అంటే వద్దురా, చంపొద్దురా, మన తమ్ముడే కదా, మన తండ్రి గర్భాన్ని పుట్టినవాడే, ఆ దోష శిక్ష మనకి ఎందుకురా, వద్దులే నాన్న తమ్ముళ్ళారా అని రూబేను పెద్దవాడు కాబట్టి అందరికన్నా పెద్ద అన్నయ్య చెప్తాడు. రక్తం చెందొచ్చొద్దు అంటాడు. ఎక్కడ? 22వ వచనం చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 22వ వచనం. రూబేను ఆ మాట విని మనము వారిని చంపవలదు అని చెప్పి వాని చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై చేతులలో పడకుండా విడిపించాలి. అయ్యో తమ్ముడు కదా, అనవసరంగా అన్నదమ్ములు అందరూ చంపేసేటట్టున్నారు వీళ్ళు తమ్ముళ్ళు అందరూ అని అనుకున్నాడు. రక్తము చెందించద్దు, వద్దు, ఏమాత్రం అరే యోసేపు హాని చేయొద్దురా. ఎవరు ఎలాగా గోయి కనబడింది కదా, అందులో పైకి రాలేడురా, ఆ గోతిలో పడేద్దాంరా తమ్ముడిని అని చెప్పి రూబేను సలహా ఇచ్చాడు. ఈలోపు ఏం జరిగింది? రూబేన్ ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ఏం జరిగిందండి? యోసేపు తన సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉన్న విచిత్రమైన అంగీని తీసివేసి పట్టుకొని గుంటలో తోసేశారట. మొత్తానికి వట్టిది, అది అందులో నీరు లేదు. వీళ్ళు భోజనానికి కూర్చోండి. ఈ సందర్భాన్ని జాగ్రత్త చూడండి. వీళ్ళందరూ మిగతా అన్నదమ్ములందరూ కూడా కూర్చున్నారు భోజనానికి. చూస్తుంటే ఐగుప్తునకు వెళ్ళడానికి గుగ్గిలము, మస్తకి, బోళము మోయిచున్న ఒంటెలతో వస్తున్నారు కొంతమంది. వాళ్ళెవరో ఇష్మాయేలీయులైన మార్గస్తులు అంటున్నాడు చూడండి. ఇంతకీ వెళుతున్న వాళ్ళు ఎవరు? ఇష్మాయేలీలు. ఈ ఇష్మాయేలీలైన వారు ఆ మార్గాన వెళుతున్నారు.
వీళ్ళు చూశారు ఒంటెలతో మొత్తానికి వీళ్ళు వర్తకాన్ని ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు డైరెక్ట్గా ఐగుప్తుకి వెళ్తున్నారు. అప్పుడు యోధా మనం మన సహోదరుణ్ణి చంపి వాడి మరణమును ఎలాగా దాచిపెట్టినందువలన మనకేం ప్రయోజనం రా, ఈ ఇష్మాయిలీలకు ఈ నమ్మేద్దారో డబ్బులు కూడా వస్తాయి మనకి, వాడు మన సహోదరుడు కదా, ఎలాగ మన కడుపు మన అందరి రక్తం కదా, వాడు హాని ఏమీ చెయ్యొద్దులే అని సహోదరులతో యోధా కూడా చెప్పాడండి. సరేలే ఇది బాగుందిరా అన్నయ్య, చిన్న అన్నయ్య బాగా చెప్పారా అని చెప్పి యోధా మాట కూడా వాళ్ళు అంగీకరించారు. ఈ మిద్యానీయులైన వర్తకులు, ఇంతకీ ఈ వర్తకులు ఇందాడు ఇష్మాయిలీలు అన్నాడు, ఇక్కడ మిద్యానీయులు అంటున్నాడు. ఇప్పుడు ఇతనికి ప్రశ్న ఏంటంటే మిద్యానీయులా ఇష్మాయిలీలా? మిద్యానీయులైన ఈ వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా ఎవరు గుంటలోకి ఎవరు తోస్తారు? అన్నదమ్ములే కదా తోస్తారు. మరి ఆ గుంటలో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎలా తెలుసు? తెలీదు. కనుక ఈ గుంటలో ఉన్న యోసేపుని అన్నదమ్ములే పైకి తీసి అమ్మేద్దాం అనుకున్నారు కదా. అమ్మేయాలంటే ఎవరు తీయాలి బయటికి? అన్నదమ్ములే తీయాలి. కనుక అన్నదమ్ములు గుంటలోంచి తీసి, ఇక్కడ వారు అంటే ఏమనుంది అక్కడ బైబిల్లో? వారు ఆ గుంటలో నుంచి యోసేపుని తీసి, యోధా ఐడియా ఇచ్చిన తర్వాత యోసేపుని తీసి ఆ ఇష్మాయిలీలకు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మిద్యానీయులు అంటున్నాడు, మళ్ళా ఇష్మాయిలీలు అంటున్నాడు. దూరం నుంచి ఏమో ఇష్మాయిలీలు అంటున్నాడు, వర్తకులు అంటున్నాడు, మిద్యానీయులు అంటున్నాడు. ఇక్కడ మిద్యాను ఇష్మాయిలు కనబడుతుంది, ఇద్దరు కనబడుతున్నారు. మిద్యానీయులు ఉన్నారు, ఇష్మాయిలీలు ఉన్నారు. 20 తులాలు వెండికి అమ్మేశారటండి. ఎందుకంటే మనుషులకు అప్పుడు బానిసలుగా చేసుకునేవారు కదా, ఆ రోజు ఉంది, మనుషులు కొనుక్కునేవారు డబ్బు ఇచ్చి. కనుక కొనుక్కున్నాడు, వాళ్ళు కొనేసుకున్నారు. వారు యోసేపుని ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారండి, ఇష్మాయిలీలే. ఇంతకీ ఇప్పుడు ఇతను రాసిన దాంట్లో పొతీఫరు కొన్నది కూడా ఎవరనుంది, ఎవరి దగ్గర కొన్నాడని ఉంది? మా ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫర్ అక్కడ ఐగుప్తీయుడు అక్కడ అతనికి తీసుకుని వచ్చినందున ఇష్మాయేలీల దగ్గరకు అన్నాడు. అక్కడ వస్తుంది ఇష్మాయేలీలు అని చెప్పాడు, వర్తకం చేస్తుంది ఇష్మాయేలీలు అని చెప్పాడు, ఐగుప్తునికి వచ్చింది ఇష్మాయిలీలు అని బైబిల్లో చెప్తున్నాడు. ఈ ఇష్మాయిలీల దగ్గరే పొతీఫర్ కొన్నాడని చెప్తున్నాడు. ఎందుకు ఈ మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో? అంతే కదా, డౌట్ అదే అయింది. కనుక మిద్యానీయులు ఎలాగవుతారు ఇష్మాయిలీలు? ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే మిద్యాను అనే ఒక ప్రాంతం ఉంది. మిద్యానీయులు అనేది ఎలా అవుతారు? మిద్యాను ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మిద్యానీయులు అవుతారు. ఏమండి, పలాసాలో ఉన్నవాళ్ళు ఏమవుతారు చెప్పండి? పలాస వాసులు. వైజాగ్లో ఉన్నవాళ్ళు విశాఖ వాసులు. విజయవాడలో ఉన్నవాళ్ళు విజయవాడ వాసులు. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతపు వాసులుగా పిలువబడతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇష్మాయేలీలు అనేది గోత్రం, ఇష్మాయేలీలు అనేది ఒక మూల పురుషుడి నుంచి వచ్చిన జనాంగం, మర్చిపోకండి. మూల పురుషుడి నుంచి వచ్చిన జనాంగం ఇష్మాయేలీలు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ప్రతిగా ఉన్నవాళ్ళు, హాగర్ సంతానం ఇష్మాయేలీలు. వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు, వర్తకం చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళు మిద్యాను ప్రాంతంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే బైబిల్లో మిద్యాను అనే ప్రాంతం ఉంది, మిద్యాను అనే దేశం కూడా ఉంది. అవునా? చూద్దామా బైబిల్లో మాట? ఓకే, బైబిల్లో ఉన్న మాట ఒకసారి మనం చూద్దాం. మిద్యాను అనే ప్రాంతం, మిద్యాను దేశం. మరి మిద్యాను దేశంలో ఉన్నవాళ్ళు ఏమవుతారు? మిద్యానీయులు అవుతారు. విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు విశాఖవాసులు ఎలాగవుతారో, ఈ విశాఖవాసులు చాలామంది ఉంటారు. ఎవరుంటారు? క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఏమండి, సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? విశాఖవాసులు, వైజాగైట్స్ అంటారు వాళ్ళని. మామూలుగా విశాఖపట్నం వాసులు ఇంగ్లీష్లో ఏం పేరు తెలుసండి? వైజాగైట్స్ అంటారు, వైజాగైట్స్ అంటారు. అంటే వైజాగ్కు సంబంధించిన వాళ్ళు. అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాదీయులు అంటారు, హైదరాబాదీయులు అంటారు వాళ్ళని. ఎందుకంటే హైదరాబాద్ వాసులు కదా.
అలాగే చెన్నైలో ఉన్న వాళ్ళని చెన్నై వాసులు అంటారు. ఇలా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆ ప్రాంతాన్ని బట్టి పేరు కూడా వాళ్ళకి ఉంటుంది. బైబిల్లో మిద్యాన్ అనే దేశం ఉంది. అలాగే ఒక మాట చూద్దాం. మనతో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిమీయుడైన ఎఫ్రాయిము మన్యం అంటున్నాడు. చూడండి, ఎఫ్రాయిం అనే మన్యం ఉంది. ఎఫ్రాయిం ఎవరు మీకు తెలుసు కదా, మనష్షే. ఎఫ్రాయిము అంటే ఎఫ్రాయిం అనే వ్యక్తి ఉన్నాడు. ఎఫ్రాయిం అనే మన్యం కూడా ఉంది. మన్యం అంటే ఏంటి? ప్రజలు నివసించే అరణ్య ప్రదేశం, కొండ ప్రాంతం అని అనుకోవచ్చు. ఎఫ్రాయిమీయుడైన ఎఫ్రాయిము మన్యమందు రామతయిము సోఫీము పట్టణపు వాడొకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎంత పెద్ద చెప్తాడు, ఎలీహుకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఏమండి? ఎఫ్రాయిమీయుడైన అంటే ఏంటి? ఏమండి? ఎఫ్రాయిమీయుడైన అంటే ఏంటనమాట? ఎఫ్రాయిం అనే మన్యం ఉంది, ఎఫ్రాయిం అనే గోత్రం కూడా. ఏమండి? అందులో మనష్షే ఎఫ్రాయిమీలు ఏమండి గోత్రం ఉందేంటి? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఎఫ్రాయిం గోత్రం ఉందా? ఏమండి? ఉందా లేదా? మనష్షే, ఎఫ్రాయిము, ఏమండి, దాను, గాదు, రూబేను, షిమ్యోను, లేవి, యోధా, దాను, గాదు, ఇషాకారు. ఈ 12 గోత్రాల్లో 2 గోత్రాలు యోసేపుకి సంబంధించి, యోసేపు పిల్లలు కదా మనష్షే, ఎఫ్రాయిము. కనుక వాళ్ళకి సంబంధించింది ప్రత్యేకంగా గోత్రం లేకపోయినా ఇశ్రాయేలీలే వాళ్ళు కూడా ఇశ్రాయేలీలుగానే ఉంచాడు దేవుడు. అలా ఉంచిన దాంట్లో ఎఫ్రాయిమీయుడు అంటే ఇశ్రాయేలీయుడు అని అర్థం. ఎఫ్రాయిమీయుడు అంటే ఇశ్రాయేలీయుడు అని అర్థం. ఆ ఇశ్రాయేలీల్లోని పుట్టిన వ్యక్తే ఈయన ఎల్కానా. ఎవరు? సమూయేలు గారి తండ్రి. ఎంతనా? నిర్గమా దేశం అంటే ముందు చదువుతానండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము మన్యమందు అంటున్నాడు. చూడండి, ఎల్కానా గురించి చెప్తున్నాడు. అంటే ఎఫ్రాయిము అనే ప్రాంతము ఉంది, ఎఫ్రాయిం అనే ఏముంది వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రాంతం అంటే అది ప్రదేశం. అలాగే ఒక గోత్రం, ఒక గోత్రకర్తను ఎఫ్రాయిమీయుడైనా అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ కూడా దేవుడు మనకి రాయిస్తున్న ఈ మాటల్లో మిద్యానీయులు ఇష్మాయేలీలని చెప్తున్నాడు. ఇష్మాయేలీలను దేని బట్టి అన్నాడు? వీళ్ళు పుట్టింది ఇష్మాయేలు సంతానం, వాళ్ళు పుట్టింది ఇష్మాయేలు సంతానం. మరి నిజానికి వాళ్ళు నివసిస్తుంది ఎక్కడ? మిద్యాను ప్రాంతం. మిద్యాను ప్రాంతం బైబిల్లో ఉందా? మిద్యాను దేశం ఉందా? నిర్గమాకాండం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుంచి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయెను. ఎక్కడ నిలిచిపోయాడటండి? మిద్యాను దేశం అంటున్నాడు. అబ్రహాము కూతురుకు మిద్యాన్ అనే వ్యక్తి పుట్టాడండి. ఆ మిద్యాను బట్టి ఇప్పుడు వ్యక్తులు బట్టే కదండి పేర్లు వస్తుంటాయి, ప్రాంతాలకు వ్యక్తులు బట్టే పేర్లు వస్తుంటాయి. అయితే ఇక్కడ మిద్యాను ప్రాంతంలో ఉంటే మిద్యాను ప్రాంతంలో అందరూ మిద్యానికి పుట్టిన వాళ్ళనా? ఆలోచించండి. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బాగా వినండి, విశాఖపట్నం ఉన్న వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వాసులా? కాదండి, ఎక్కువ వలస వచ్చిన వాళ్ళే. తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు ఈ జిల్లాల నుంచి వలస వచ్చిన వాళ్ళే విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నారు. కానీ తాత ముత్తాతల నుంచి ఏమండి కొన్ని దశాబ్దాల కాలం నుంచి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు నిజంగా విశాఖపట్నం వాసులు. ఈరోజు చాలామంది మనం చూస్తున్న వాళ్ళు చివరికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపార నిమిత్తమే వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. బంగారు వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఏమంటే కంసాలందరూ, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదండి. బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసిన వాళ్ళు. కనుక విశాఖపట్నంలో ఉన్నంత మాత్రాన అందరూ విశాఖపట్నం వాసులు కారు, విశాఖపట్నానికి సంబంధించిన వారు కారు. ఉన్నారు కాబట్టి విశాఖపట్నం వాసులు. అలాగే ఇష్మాయిలీలను గురించి చెబుతున్నాడు. వస్తుంది ఇష్మాయిలీలు, వాళ్ళు గుగ్గిలు ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు, ఐగుప్తు దగ్గర తీసుకెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. వస్తుంది ఇష్మాయిలీలు అని చెప్పాడు, అమ్మింది ఇష్మాయిలీలు అని చెప్పాడు. అవునా కాదా? వస్తుంది ఇష్మాయిలీలు. వీళ్ళు ఏమండి ఎవరు? యోసేపుని అమ్మేటప్పటికి ఏమని చెప్పాడు? వస్తున్నది ఎవరని చెప్పాడు బైబిల్లో? ఇష్మాయిలీలు వస్తున్నాడు. అమ్మింది పోతీఫర్కి
ఇష్మాయిల్కి చెప్పాడు. మరి మిద్యానీయులు అని కూడా ఎందుకన్నాడు? వారి పుట్టుక ప్రాంతాన్ని బట్టి, వారు నివసించిన దేశాన్ని బట్టి వాళ్ళు ఏం పిలిచారు? మిద్యానీయులు. అంటే ఇష్మాయిలీలైన వారు మిద్యాను ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మిద్యానీయులు కూడా అయ్యారు. అంతేగాని మిద్యానికి పుట్టిన వాళ్ళు కారు అక్కడ. ఉదాహరణకి మీకు చెప్తాను. పౌలు విషయంలో నేను తార్సులో పుట్టినవాడను అంటాడు. తార్సువాడైన పౌలు అంటాడు. చూడండి, తార్సువాడైన పౌలు అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయంలోని తన ప్రసంగంలో ఒకసారి చెప్తాడు. చూడండి, అక్కడ ప్రారంభంలో ఉంటుంది. మూడో వచనమా? నేను కిలికియలో పుట్టిన తార్సులో పుట్టిన యూదుడను. తార్సులో పుట్టిన యూదుడు అన్నాడు. చూడండి, మళ్ళీ తార్సువాడనైతే మాత్రం తార్సులు చాలామంది ఉంటారు, కానీ నిజాన్ని నా గోత్రాన్ని బట్టి అయితే నేను ఎవరో యూదుడిని. బై బర్త్ నా యొక్క గోత్రం ఏంటంటే నేను యోధా గోత్రం. మరి నేను ఏ ఊరికి చెందినవాడిని? తార్సు పట్టణానికి చెందినవాడిని. ఏమండి? అలాగే ఇంకో మాట చెప్పవచ్చు, నేను రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడిని, రోమీడిని. అంటే పౌలు గారు రోమీడా? ఏమండి? పౌరసత్వాన్ని బట్టి చూస్తే పౌలు గారు రోమీడు, అవునా కదా? ఎందుకంటే ఈ పౌరసత్వాన్ని నేను కొనుక్కోనని ఆ రోజు భయపడిపోయాడు కదా పౌలు గారిని అరెస్ట్ చేసినందుకు. నువ్వు ఏ అధికారంతో నన్ను అరెస్ట్ చేశావు? నువ్వు అసలు రోమీడైన వాడిని విచారణ చేయకుండా నువ్వు అరెస్ట్ చేయొచ్చా అని ఆ రోజు ఆ దగ్గరున్న శతాధిపతిని అడిగాడు. నేను ఎవరు అనుకుంటున్నావు అంటాడు. చూడండి, ఆ మాట కూడా చదవండి. ఎందుకంటే మరి చాలామంది లైవ్లో చూస్తున్నారు కదండి, వాళ్ళకి సందర్భాన్ని కూడా కావాలి. అతను అరెస్ట్ చేసినప్పుడు 26వ అధ్యాయం ఎక్కడ ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యములు. అతను అరెస్ట్ చేసినప్పుడు ఆయన అంటాడు 24 చూడండి, నేను కూడా చూస్తాను ఒకసారి, మీకు ఎవరికైనా కనబడితే చెప్పండి ఈలోపు. నువ్వు ఏ అధికారాన్ని బట్టి ఆయన అరెస్ట్ చేసావు అంటున్నప్పుడు 22వ అధ్యాయం, నేను రోమీని 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు శతాధిపతి కాదండి, సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నువ్వు రోమీడివా అని అడుగుతున్నా. చూడండి, నువ్వు రోమీడివా అది నాతో చెప్పమనగా అతడు ఏమండి అతను చూచి అవునని చెప్పాను. పౌలు ఏమన్నాడు? అవును. ఏమంటే రోమీడైతే రోమీలు అన్యులే కదండి. బాగా వినండి, రోమీలు అన్యులా ఇశ్రాయేలీలా? మీరు చెప్పండి. అన్యులు. మరి రోమీడ్ అని ఎందుకు అంటున్నాడు? ఎస్, ఐ మీన్ రోమన్. పుట్టుకతో రోమీడ్ అంటాడు. చూడండి, మరి అంటే పుట్టుకతో రోమీడ్ అంటే అటు రోమావుడికి ఎవరికైనా పుట్టాడా? రోమీలకు పుట్టాడా? అన్యులకు పుట్టాడా? ఇతను పుట్టింది యోధా గోత్రాలు కదా పుట్టాడు. అతను గోత్రం ఏం చెప్పుకున్నాడు ఇందాక? కిలికిలో పుట్టిన తార్సులో పుట్టిన కిలికి వాడైన తార్సులో పుట్టిన యూదుడను అని 22వ అధ్యాయంలో ఇందాక చెప్పుకున్నాడు పైన. నిజానికి క్షమించండి, ఇతను యూదుడు కాదు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఈయన. ఎందుకు యోధా గోత్రం కాదండి. కానీ యూదుడుని ఎందుకన్నాడు? ఎందుకంటే ఆ రోజు బెన్యామీనులైనా యూదులుగానే పిలువబడ్డారు. ఆ రోజు యూదుల శాతం ఎక్కువగా ఉన్నారు. ఇశ్రాయేలులో యూదులుగానే పిలువబడ్డారు, అందరూ బెన్యామీనులుగా పిలువబడలేదు. గోత్రాన్ని బట్టి ఈయన బెన్యామీనుడు. ఏమంటే నీకు అర్థమవుతుందా? గోత్రాన్ని బట్టి ఈయన బెన్యామీనుడు. కానీ ఇతనికి ఎన్ని అర్హతలు ఉన్నాయి చూడండి. ఒక పక్కేమో నేను రోమీని అంటున్నాడు 28వ వచనంలో. అతడు అవునని చెప్పి సహస్రాధిపతితో నేను బహుద్రవ్యం ఇచ్చి 26వ వచనం, శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వచ్చి నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీడు సుమి. ఇతడు రోమీడు. అంటే పౌలు గారు ఒక దగ్గర రోమీడు, మరొక దగ్గరేమో యూదుడు, మరొక దగ్గరేమో బెన్యామీనీయుడు. ఊరిని బట్టి చూస్తే తార్సువాడైన పౌలు అని కూడా ఉంటుంది చూడండి ఎక్కడో బైబిల్లో. ఎతకండి ఎక్కడైనా తార్సువాడైన పౌలు అని కూడా క్లియర్గా ఉంటుంది. తార్సువాడైన పౌలు అంటే ఇక్కడ కిలికిల్లో తార్సులో పుట్టినవాడిని అన్నాడు కదండి. అదే మాట అక్కడ రెఫరెన్స్ చూడండి, అక్కడ లింక్ రెఫరెన్స్ ఏమంటే దొరుకుతుంది. తార్సువాడైన పౌలు అని ఎక్కడో చెప్తాడు ఆయన, లేదంటే ఇంకెవరో సందర్భంలో మాట్లాడతారు. అంటే పౌలు గారి యొక్క నేటివిటీ కోసం మాట్లాడితే ఆయన పుట్టుకతో బెన్యామీనీయుడు, యూదుడు, ఇంకా రోమీడు, తార్సుపాడు, అంతేనా? ఇన్ని ఉన్నాయి. కిలికీవాడు, తార్సువాడు, రోమీయుడు. ఇప్పుడు ఏమని చెప్పాలి చెప్పండి? అంటే కిలికీవాడు కాబట్టి కిలికీలో ఎవరో ఒక పుట్టినవాడు ఆయన. కిలికీవాడు అన్నందుకు, రోమీయుడు అన్నందుకు నిజంగా ఆయన రోమా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేదా రోమీయుల్లో ఎవరికైనా పుట్టినవాడా? ఎలా అనుకుంటాం మనం? కనుక ఇక్కడ మిద్యానీయులు అన్నారంటే వేరే తెగవాళ్ళు ఏమీ కాదు, ఆ ఇష్మాయిలీలైన వాళ్ళు వాళ్ళే మిద్యానీయులుగా. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మిద్యాను ప్రాంతం నుంచి బయలుదేరాము. ఎక్కడికి వెళ్తున్నారండి? వర్తకం కోసం. మేము ఐగుప్తుకు వెళుతున్నామండి. మీరెవరండి? మేము ఇష్మాయిలీలం అండి.
అంటే ఇష్మాయిలీలైన వాళ్ళు, మిద్యాను ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తుకు వెళుతున్న ఈ మార్గంలో వీళ్ళు ఏం చేశారు? ఎవరిని చూశారు? ఇష్మాయిలీలు రావడం చూసి ఆ గుంటలో నుంచి యోసేపును తీసి వాళ్ళకి అతనికి అమ్మేసి 20 వెండి రూకలకి అమ్మేసి ఏమండి తీసుకుని వెళ్ళి అమ్మింది కూడా ఎవరు అక్కడ? మళ్ళీ మిద్యాను వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చారని మిద్యాను వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇష్మాయిలీలకి ఏదో అమ్మారని ఇదంతా బైబిల్లో ఎక్కడ లేదండి. కేవలం మనకి సందర్భం అర్థం కాకపోవటం వల్ల అపార్థం చేసుకుంటున్నామే తప్ప వాళ్ళే ఇష్మాయిలీలైన వాళ్ళే మిద్యాను ప్రాంతము వాళ్ళు. ఎందుకంటే మిద్యాను అనేది ఒక దేశము. బైబిల్ ఇప్పుడు రెఫరెన్స్ కూడా మీరు ఇందాక చదివారు కనుక ఐడెంటిటీ అంటారు. ఏమంటే ఐడెంటిటీ? నేనెవరు? ఐఎమ్ క్రిస్టియన్. మీరెవరు? విశాఖ వాసిని. ఇంకా ఇంకా ఆంధ్రుడను. నేను ఎవరండి? విశాఖపట్నంతో పాటు మిమ్మల్ని ఏమని పిలవచ్చు? నన్ను ఏమని పిలవచ్చు? ఎస్, ఐఎమ్ ఆంధ్ర. తెలంగాణ కాదు, ఐఎమ్ ఆంధ్ర. ఇంకా ఆంధ్ర అంటే ఇంకా బయటికి వెళ్తే ఐఎమ్ ఇండియన్. నేను భారతీయుణ్ణి బయట దేశాలకు వెళ్తే. అంతే కదండి. అంటే నాకు ఎన్ని ఐడెంటిటీలు ఉన్నాయి చెప్పండి? ఒక క్రైస్తవుడిని, ఒక తెలుగువాడిని, ఒక ఆంధ్రావాడిని, ఏమండి ఒక భారతీయుడిని, ఏమన్నా ఒక సౌత్ ఇండియన్, ఇలాగ ఎన్నో రకాలుగా పిలుకో. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్స్ కూడా ఉన్న మళ్ళీ ఇందులో నాకే ఇన్ని ఐడెంటిటీలు ఉన్నప్పుడు నేనేమని చెప్పుకోవచ్చు? ప్రసన్నబాబును నేను ఆంధ్రావాడుగా ఉంటూ భారతీయుడుగా బైబిల్ చదువుకుంటూ చెప్పచ్చు. అంటే నువ్వు భారతీయుడు అంటే ఎవరండి? అంటే భారతీయులు వేరేగా ఉన్నారా? ఆంధ్ర వాళ్ళు వేరేగా ఉన్నారా? లేదండి, వీళ్ళందరూ కూడా జనాంగాలే. నేను వైజాగ్ వాడిని అన్నాడంటే నేను వైజాగ్ పుట్టానా? వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా పుట్టానా? వైజాగ్లో ఉన్న నా తల్లిదండ్రులకు పుట్టాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా విశాఖ వాసులే. ఎక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు గారు. వాళ్ళ పూర్వీకులు కూడా ముందు విశాఖపట్నంలో ఉన్నవాళ్లే. కనుక విశాఖవాసిని ఇష్మాయిలీలైన వారు అక్కడ కనబడుతున్నారు. అందుకే మీతో ముందు చదివించాను. తెచ్చింది ఎవరు? వస్తున్నప్పుడు వీళ్ళు చూసింది ఎవరు? ఎవరు వస్తున్నారని చదవండి. ఆ మాట చదివితే మనకు క్లియర్ అయిపోతుంది. మరలా ఇంకొకసారి మరలా ఆ సందర్భంలో ఆదికాండం 37వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. మిద్యానీయులు అంటున్నట్టు ఏంటి? ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు, మిద్యాను ప్రాంతానికి సంబంధించిన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా గుంటలో నుండి యోసేపును తీసుకొని ఆ ఇష్మాయిలీలకు అంటాడు చూడండి. అంటే మిద్యాను వాసులైన ఇష్మాయిలీలకు వాళ్ళు అమ్మేశారు. అమ్మిన వీళ్ళు మిద్యానీలకు అమ్మారా ఇష్మాయిలీలకు అమ్మారంటే ఇష్మాయిలీలైన మిద్యానీలకు అమ్మారు. కనుక ఈ ఇష్మాయిలీలైన మిద్యానీలే ఐగుప్తుకు వెళ్ళి 39వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే 44 ఎవరి దగ్గర కొన్నాడు యోసేపుని? ఇష్మాయిలీల దగ్గర కొన్నాడు. ఇంతకే ఇష్మాయిలీలు ఎవరు? మిద్యాను వారు. మిద్యానీయులగు అన్నాడంటే ఏంటనమాట? మిద్యానీయులు అనే పదం అక్కడ పడిందంటే మిద్యానీయులగు వర్తకులు అనంటే మీరు మిద్యాను ప్రాంతానికి చెందిన వాసులు అని అర్థం అక్కడ బైబిల్లో. వైజాగ్ వాసులు. ఏమండి? రోమీలు. పౌలు రోమీడా? రోమీడే. పౌలు యూదుడా? యూదుడే. పౌలు బెన్యామీనీడా? అవును బెన్యామీనీడే. పౌలు తార్చువాడా? అవును తార్చువాడే. పౌలు కిలికియవాడా? అవును కిలికియవాడే. చూసారు ఎన్ని వచ్చాయో. అలాగే వాళ్ళకున్న ఐడెంటిటీ, వాళ్ళ ఊరు ఒక ఐడెంటిటీ, వాళ్ళ గోత్రం ఒక ఐడెంటిటీ, వాళ్ళు వెళుతున్న ప్రాంతం ఒక ఐడెంటిటీ, ఇవన్నీ చెప్పాడు. ఇది బైబిల్లో అర్థం కాక నానా అపార్థం చేసుకునే వాళ్ళు, బైబిల్ని తప్పు పట్టాలనుకున్న వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. అవన్నీ మీరు పట్టించుకోకండి. ఇంకా బైబిల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి అపార్థం చేసుకుంటున్న వాళ్ళు. కనుక అందుకే మీరు జబ్బచరిచి పిలుస్తున్నారే ఎవడైనా బైబిల్ తప్పన్నవాడు ఒకటే ఒకటి తప్పు. 100 తప్పులు పట్టుకొని రావద్దు నువ్వు. ఒక్క తప్పు, ఒకే ఒక్కటి. అది నేను ఒప్పించలేకపోతే, నేను నిరూపించలేకపోతే, ఆ తప్పును నేను కరెక్ట్ చేయలేకపోతే, అంటే నీది తప్పు అనుకుంటున్నావని నేను నిన్ను ఒప్పించలేకపోతే, నిరూపించలేకపోతే నేను బైబిల్ యొక్క జీవితంలో ముట్టను, క్రైస్తవ్యాన్ని వదిలేస్తాను నేను. మరి నువ్వు ఓడిపోతే బైబిల్ దగ్గరికి రావాలి, క్రీస్తు రక్షకుడని ఒప్పుకోవాలి, బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని అంగీకరించాలి, చెప్పాలి, ప్రకటించాలి యేసే దేవుడని. ఇవన్నీ కండిషన్. నేను సంతకం పెట్టడానికి రెడీ, నువ్వు సంతకం పెట్టడానికి రెడీయా? దమ్ము కావాలి ఎవరికైనా. నా బైబిల్ మీద నాకు దమ్ము ఉంది. ఎందుకంటే బైబిల్ మనిషి రాసింది కాదురా పిచ్చి సన్నాసుల్లారా. మనిషి ఒక దగ్గర కూర్చొని రాసేసింది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయా ప్రాంతాలు, ఆయా కాలాలకు సంబంధించిన వాళ్ళు రాసినది ఒక్కటిగా వచ్చిన వన్ బుక్. దట్ ఈస్ ది బైబిల్.